ఫైనల్లీ ఏపీలో మరి కొద్ది రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏం చెప్తారు సార్ ఫైనల్ కోరు? ప్రశాంతంగా జరగాలని కోరుకున్నాం. వాట్సాప్ యూనివర్సిటీ పంపించే దిక్కుమాలిన అన్ని నమ్మకుండా వాస్తవాలను పరిగణన తీసుకుని తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వాళ్ళకి ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తేనే భవిష్యత్తు బాగుపడుతుంది. అయితే విష్ణుమూర్తిని తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెట్టినా, లేకపోతే యేసుప్రభు అవతారాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినా, లేదా ఇంకొకళ్ళని కూర్చోబెట్టినా అవుతుందని అనుకోమాకండి దయచేసి. విత్ డ్యూ రెస్పెక్ట్స్, వాళ్ళ విభజన హామీలు రాయితీలు వస్తేనే జరుగుతుంది. భావితరాలు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాయి. వీళ్ళు ఒకళ్ళు 3 లక్షలు, 4 కోట్లు, 4 లక్షలు. దయచేసి నేను చెప్పే విషయం గమనించండి. ఇవాళ ఒక 3 లక్షల కోట్లు అప్పుడు ఒకళ్ళు తెచ్చారు 4 లక్షల కోట్లు అని, ఒకళ్ళేమో 14 లక్షల కోట్లు అని. ఇది వాస్తవాల ప్రకారం మీరు వెళ్ళండి. ఇంకోటి కూడా చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. నేను చెప్పిన మాటలు తప్పుంటే చర్చకి రమ్మంటే రావట్లేదు ఎవరో. చంద్రబాబు నాయుడు గారు 2014 జూన్ 8వ తారీఖున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్, బీపీఓ కాదండి, బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ 1200 కోట్లు లోపడిన. మే 30వ తారీఖు 2019లో ఆయన దిగిపోయినప్పుడు కూడా 1200 కోట్లు లోపేనంట. మరి అది కాదు, ఒక నగర ఆయన సైబరాబాద్ నిర్మాణం చేసిన నేను ఇంత చేశాను ఆయన, దానికేం 10 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుందండి. సాఫ్ట్వేర్ కంపెనీలు అడిగిన ఆయన ప్రయత్నం ఆయన ఇష్యూలు చేయొచ్చు. మరి ఏమి జరిగిందో తెలియదు నాకు. అంతే. అయితే కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం నేను దూసేస్తానన్న మనిషి ఇవాళ కూడా 2000 కోట్లు ఇల్లు అంటారు. అమరావతి గారు నేను డబల్ అవడం ఏంటండి? తెలంగాణలో 3 లక్షల కోట్లు చేరుకుంది 24 కండికి. ఆ ఒడిశా వెనకబడిన రాష్ట్రం వెనకబడతామండి. మా ఆంధ్రప్రదేశ్ కంటే ఏం తక్కువ ఆంధ్రప్రదేశ్లో యువతకే. నేను అడుగుతాను, నన్ను తిట్టేవాళ్ళు తిట్టుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడున్నా, దశాబ్దాలు నిలబడి ఉంటా. దీని మీద చర్చ ఎవరో పెట్టట్లేదు. మాట్లాడితే శాడిస్ట్ అని, సైకో అని, లేదా ఇంకోటని, వీటి మీద చర్చలు జరుగుతున్నాయి. రైతుల గురించి చర్చలు జరగట్లేదు. భావితరాలు వాళ్ళు ఇంకో తరం దెబ్బతింటుంది. మీరు ఉద్యోగాల కల్పన జరిగింది లేదా కల్పన జరగలేదు, వాస్తవాలకు వెళ్ళండి. ఇక్కడ దిక్కుమాల వాట్సాప్ యూనివర్సిటీలు నమ్మమాకండి. ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయింది ఇంక లేవదనే మాటల ప్రచారం నమ్మొద్దు దయచేసి. నిజంగా చెప్తున్నాను నేను. చచ్చిపోయిందని తర్వాత ఎవడు వస్తాడు? ఇవాళ పాలకులు శాస్త్రమా? వాస్తవాలు ఎంతమంది తెలుసండి? ఇవాళ ఎక్స్పోర్ట్స్ అంతా ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిందా? 1,70,000 కోట్లకు చేరుకుంది ఈ సంవత్సరానికి ఎక్స్పోర్ట్స్ అండి. మిగతా విషయాల్లో ఇప్పుడు డెఫినెట్గా నేను జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కక్షాదింపు కానీ మిగతా చర్యలు కానీ అభివృద్ధి కార్యక్రమం అంత ఇవ్వట్లేదు అంటూ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. చేసేది కరెక్ట్ కాదు. హోదా విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. ఐఎమ్ స్ట్రైట్గా అడుగుతున్నా, కానీ మనం గౌరవంగా అడుగుతాం. బూతులు తిడితేనే యుద్ధం అండి? లేదా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు బూతులు తిట్టామా? గౌరవంగానే అడిగాం. కళ్యాణ్ బాబు గారు కూడా గౌరవంగానే అడుగుతున్నాం. అందుకని ఒకటే చెప్తున్నా, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటేయండి. అబోధ కల్పనలు నమ్మమాకండి. నీతి నిజాయితీ నిబద్ధతను అభ్యర్థులే గెలిపించండి. మీ నియోజకవర్గాల ఓట్లు దగ్గరికి వస్తున్నాయి. ఇంతకుముందు కూడా అదే ప్రచారం చేశాం. ఎవరన్నా సరే కులం మతం పక్కన పెట్టండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రం నమ్మకండి. మోసం చేశారు, దగా చేశారు. మేనిఫెస్టో లేదండి, కాంగ్రెస్ పెట్టిందండి. 53 ఫోటోలు ఉన్నాయి. మీరు దయచేసి వినండి. నేను ఇందాక ముందు చెప్పాను, మోడీ గారు ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటే బీజేపీ ఇంత పత్రావస్థ దిగిపోయింది నేను ఎప్పుడు చూడలేదు. 1915లో మదన్మోహన్ మాలవీయ గారు హిందూ మహాసభ ఏర్పాటు చేశారు. 1952లో భారతీయ జనసంఘం పేరు మీద ఆ పార్టీ ఏర్పడింది. మళ్ళీ అయింది. 1977లో భారతీయ లోక్దళ్లో కలిసి జనతా పార్టీ గుర్తుగా మారి 80లో మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఏ రోజు కూడా బీజేపీ అంటారు, ఇంకోటి అంటారు, కానీ ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ఫస్ట్ నుంచి క్లాస్ ఈ కాగితాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు నా మాట నమ్మపచ్చుకోండి. 53 ఫోటోలు ఉన్నాయని. 53 ఫోటోలు మోడీ గారు ఉన్నాయి. 61 సార్లు పేర్లు ఉంది. అది మోడీ గారు గుజరాతీ మేనిఫెస్టోలో ఉందండి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు నాటక కానీ పదాలు ఎత్తుక్కోండి ఎన్ని స్పష్టంగా హామీలు ఇచ్చారు. దయచేసి నేను చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీకి కానీ మన మద్దతు కనుక ఇస్తే ఆంధ్రప్రదేశ్ గొయ్య మళ్ళీ తోకున్నట్టే. విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఏ పార్టీ అయినా పర్వాలేదు నెగ్గించండి. నీతి నిజాయితీ పనులు స్వతంత్రం అని చెప్తున్నాను. నా విజ్ఞప్తి, ఎన్నిసార్లు మళ్ళీ వస్తాం ఎన్నికల్లో ఎందుకు తిరగడానికి వెళ్ళిపోతున్నాం. మేము ఖచ్చితంగా చెప్తాం. నేనేం భారతీయ జనతా మార్చుకోమనండి. మాకు ప్రత్యేక విభజన హామీలు ఇచ్చి ఈ 10 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చేసిన నమ్మకద్రోహాన్ని సవరించి బడ్జెట్లో తిరిగి ఇవ్వనండి. ఆ పార్టీ అధికారులు రమ్మనండి. మాకేంటండి ఇబ్బంది? వాళ్ళ విధానాలు సవరించుకుని న్యాయం చేసి రమ్మనండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు, జగన్ గారిని పెట్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టి జగన్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఇలాగా ఈ ఆడించే దుర్మార్గపు క్రీడల్లో దయచేసి భాగస్వామి కావద్దు. వాస్తవాలకు పరిగణలో తీసుకోమని చెప్తున్నా. మరొకసారి చెప్తున్నా, వాస్తవాలను పరిగణలో తీసుకోండి. భావోద్వేగాలు కాదే వాళ్ళ మీ ఫిగర్స్ తీసుకోండి. ఎన్ని ఉద్యోగాలు వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు రాలేదు, ఇవన్నీ కూడా వాస్తవాలు తీసుకోండి. న్యాయాన్ని గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి అని మనం చేస్తున్నాం.